Hi friends, today's topic is differences between sole proprietorship and partnership. But before going to the differences, let's once again discuss the meaning of sole proprietorship and partnership. So sole proprietorship, only a single person will be there and he will only contribute the capital and he will only do the business and he will only take the profits and losses. సో ఒక్కరే పర్సన్ ఉంటారు, అతనే బిజినెస్ ఐడియా చేసి అతనే క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి అతనే బిజినెస్ స్టార్ట్ చేసి అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ అతడు ఒక్కడే తీసుకుంటాడు. సో దిస్ ఈజ్ సోల్ ప్రొప్రైటర్షిప్. సో ఇక్కడ ఏమీ లీగల్ రిజిస్ట్రేషన్ ఇదంతా ఏమీ అవసరం ఉండదు అనమాట. సో దిస్ ఈజ్ సోల్ ప్రొప్రైటర్షిప్. పార్ట్నర్షిప్ వచ్చేసరికి అసోసియేషన్ ఆఫ్ 2 or more people to do some business and share its profits and losses according to an agreement. So that agreement only is called as partnership. So పార్ట్నర్షిప్లో అసోసియేషన్ ఆఫ్ 2 or more people, అట్లీస్ట్ 2 people ఉంటారు, వాళ్ళు ఒక దగ్గర ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు బిజినెస్ చేస్తారనమాట. సో బిజినెస్ చేస్తే అందులో నుంచి వచ్చిన ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని అగ్రిమెంట్లో ఉన్న పర్సంటేజెస్ ప్రకారంగా వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. సో ఆ అగ్రిమెంట్నే మనం పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. అండ్ ఈ పార్ట్నర్షిప్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్నర్షిప్. అండ్ ఈ పార్ట్నర్షిప్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు, కంపల్సరీ అని అయితే ఏమీ లేదు. సో ఈ పార్ట్నర్షిప్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఒక యాక్ట్ ప్రకారంగా పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది రన్ అవుతుంది. సో ఆ యాక్ట్ నేమ్ ఏంటిదంటే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సో పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆర్ గవర్న్డ్ బై ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్. So now let's discuss the differences between sole proprietorship and partnership. First basis of comparison ఏంటి అని అంటే మెంబర్స్. సో ఓన్లీ 1 member ఉంటారు. ఇంట్లో మనకి సోల్ ప్రొప్రైటర్షిప్లో దేర్ విల్ బి ఓన్లీ 1 person. ఇన్ పార్ట్నర్షిప్ దేర్ విల్ బి అట్లీస్ట్ 2 persons. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిది? అగ్రిమెంట్. సో దెర్ ఈజ్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ ప్రొప్రైటర్షిప్లో అగ్రిమెంట్ ఉండదు. సో దెర్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ ఇన్ ద పార్ట్నర్షిప్. సో ఇక్కడ అగ్రిమెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట పార్ట్నర్షిప్లో. థర్డ్ వన్ ఏంటిది? రిజిస్ట్రేషన్. మనకు సోల్ ప్రొప్రైటర్షిప్కి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అదే మనకి పార్ట్నర్షిప్కి దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, బట్ వీ కెన్, ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ వీ కెన్ రిజిస్టర్. సో రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ హియర్. పార్ట్నర్షిప్లో మనకి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ కాదు, మనకి ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అదే సోల్ ప్రొప్రైటర్షిప్కి అయితే మనకి మనకి రిజిస్ట్రేషన్ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. సో దిస్ ఈజ్ థర్డ్ పాయింట్, రిజిస్ట్రేషన్. ఫోర్త్ పాయింట్ అని అంటే ఏంటిది అని అంటే రిస్క్. సో ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్ రిస్క్ ఈజ్ బార్న్ బై ఓన్లీ 1 person, whereas in partnership risk is shared by all the partners. సో సోల్ ప్రొప్రైటర్షిప్లో ఓన్లీ సింగిల్ పర్సన్ రిస్క్ షేర్ చేసుకుంటారు, అదే మనకి పార్ట్నర్షిప్లో అయితే అందరూ పార్ట్నర్స్ షేర్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి క్యాపిటల్. సో సోల్ ప్రొప్రైటర్షిప్లో క్యాపిటల్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఓన్లీ 1 person. సో ఒక్కడే క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. అదే పార్ట్నర్షిప్లో మనకి క్యాపిటల్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ద పార్ట్నర్స్ అనమాట. సో వేరే అందరు పార్ట్నర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరెవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఈజ్ డన్ బై ఓన్లీ 1 person. సో సోల్ ప్రొప్రైటర్షిప్లో మేనేజ్మెంట్ అనేది ఒక్క పర్సనే చేస్తాడు. అండ్ ఇన్ పార్ట్నర్షిప్ ఈజ్ కంట్రోల్డ్ బై ఆల్ ద పార్ట్నర్స్. సో అందరు పార్ట్నర్స్ ఇక్కడ పార్ట్నర్షిప్ మేనేజ్మెంట్లో పాల్గొంటారు అనమాట పార్ట్నర్షిప్లో. అదే సోల్ ప్రొప్రైటర్షిప్లో ఓన్లీ సింగిల్ పర్సన్. సీక్రెసీ. సో సోల్ ప్రొప్రైటర్షిప్లో ఓన్లీ సింగిల్ పర్సన్ ఉంటారు కాబట్టి సీక్రెట్స్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి సో దెర్ ఈజ్ హై డిగ్రీ ఆఫ్ సీక్రెసీ అనమాట. సీక్రెసీ ఈజ్ వెరీ హై ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్, బట్ ఇన్ పార్ట్నర్షిప్కి వచ్చేసరికి దెర్ ఈజ్ లెస్ సీక్రెసీ. సో వేరే పార్ట్నర్స్ వాళ్ళ బెనిఫిట్స్ కోసం సెల్ఫిష్గా ఆలోచించి సీక్రెట్స్ని బయటికి చెప్పే ఛాన్సెస్ ఉంది కాబట్టి దెర్ ఈజ్ లెస్ స్కోప్ ఫర్ సీక్రెసీ అనమాట. సో దిస్ ఇస్ సెవెంత్ వన్. ఎయిత్ వన్ వచ్చేసి అన్సర్టనిటీ. సో పాసిబిలిటీ ఆఫ్ క్లోజర్ ఆఫ్ బిజినెస్ ఈజ్ హై ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్. సో సోల్ ప్రొప్రైటర్షిప్లో ఒకవేళ సోల్ ప్రొప్రైటర్ ఇల్లు అయినా లేకపోతే ఆయన చనిపోయినా కానీ వాళ్ళ వారసులు దాన్ని కంటిన్యూ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో అందుకనే పాసిబిలిటీ ఆఫ్ క్లోజర్ ఈజ్ హై అనమాట. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో పాసిబిలిటీ ఆఫ్ క్లోజర్ ఈజ్ లెస్. ఎందుకు అని అంటే ఒక పార్ట్నర్ చనిపోయినా కానీ మిగతా పార్ట్నర్స్ అందరు కంటిన్యూ చేసేదానికి ఛాన్సెస్ ఉంది, ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజర్కి వెళ్ళరు. సో దెర్ ఈజ్ హై పాసిబిలిటీ ఆఫ్ క్లోజర్ ఈజ్ లెస్ ఇన్ partnership, whereas possibility of closure is more in sole proprietorship. So this is all about the differences between sole proprietorship and partnership.